హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జీకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి ఇచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఇటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనం క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. ఈ మేష రాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మనకి ఈ మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి ఎదుగుదల ఉంది. అయితే గత నెలతో పోల్చుకుంటే ఇంకా అంత పెద్ద మార్పు ఏం లేదు. కాబట్టి ఈ యొక్క ఖర్చులు కూడా మనకి మొన్నటితో బాగా సంక్రాంతి అయిపోయింది కాబట్టి ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. మరి పండగ, తర్వాత కోడిపందాలు, పార్టీలు, ఇవన్నిటి వల్ల కాస్త ఆదాయం మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, ఖర్చులు తగ్గిస్తారు. లేకపోతే మహిళలు, మరి మేము ఆడపడుచులను చూస్తున్నాం, అత్తగారులను చూస్తున్నాం, మాకు గుర్తింపు ఇవ్వడం లేదు అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త గుర్తింపు ఈ నెలలో దొరకడానికి అవకాశం ఉంది. శుక్రుడు మనకి కుంభమేన రాశుల సంచారము, దానివల్ల మొత్తము చక్కగా ఆప్యాయత, బంధువులు, ప్రేమలు పెరిగిపోతాయి. దాంపత్యంలో శుక్రుడు ఉచ్చస్థితిగతుడైన వల్ల మీరు చక్కగా అనుకూలమైనటువంటి దాంపత్యము అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ కుజుడు కర్కాటక రాశిలో మనకి నేచపట్టి ఉండడం వల్ల మీకు ఈ కుటుంబంలో స్వల్పమైనటువంటి కల్పలు, మనస్పర్ధలు, అనవసరమైనటువంటి వృధా డిస్కషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి ఈ నెలలో కొత్త మిత్రులు మీకు పరిచయం కావడం, మరి వారు అనేకమైనటువంటి సలహాలు ఇవ్వడం, ఆ సలహాలను బట్టి మీ విజ్ఞతను బట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలని అన్వయం చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానం మీకు ఈ నెలలో గురుడు మనకి వృషభ రాశి గురుడు మీకు చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి మకర రాశి సంచారం మొదటి వారం అంతా కూడా ఫిబ్రవరి, మరి మకర రాశిలో రవి, ఆ యొక్క గురుడు మనకి చక్కగా వృషభ రాశిలో ఉండడం వల్ల పుణ్య నదుల్లో స్నానం చేయాలి అని, ఈ యొక్క కుంభమేళాలో పాల్గొనాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు దగ్గరగా ఉన్నటువంటి నదులు కానీ సముద్రాలు కానీ వెళ్ళడం జరుగుతుంది. ఇక అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. ఎలక్ట్రానిక్ సంబంధము, సాఫ్ట్వేర్ రంగాల్లో నూతన వ్యాపారాల జోలికి వెళ్ళకండి. తర్వాత మీ యొక్క స్వతంత్ర శక్తి మీద మీరు ఏ పనైనా సరే 1-2 సార్లు ప్రయత్నించుకున్న తర్వాత మీకు సక్సెస్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఏం కావు, ఏదో సంబంధాలు కుదుర్చుకొని పెట్టుకోవడమే. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. అయితే సాంప్రదాయబద్ధంగా మనకు వచ్చేటటువంటి ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో మన తాతలు, మన ముత్తాతలు వీళ్ళంతా చెప్పిన దాని ప్రకారము మనకి ఈ యొక్క రాహు జపానికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే తంత్ర జ్యోతిష్యం ప్రకారము మీరు ఏం చేయాలంటే ఈ యొక్క మిరియాలు, ఉప్పుని తీసుకెళ్ళి మీకు దగ్గరగా ఉన్నటువంటి దేవాలయంలో మీరు ఆ బలిపీఠం మీద వేసి రావాలి. అలాగే కొంచెం ఉప్పుని, కొంచెం మిరియాలని మీకు భగవంతుడి దగ్గర మీరు పెట్టి ఉంచుకోవాలా. అలాగే అనేకమైనటువంటి రావి చెట్టు నీళ్ళని కనీసం అందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణాలు కాదు ముఖ్యం, ముందుగా నీళ్లు పోయాలి. మీరు రావి చెట్టుకి ప్రతిరోజు కూడా ఒక బకెట్ నీళ్ళు తక్కువ కాకుండా నీళ్లు పోయండి. అలాగే రోజుకి మీకు ఏదో ఒక లెక్క ప్రకారం ప్రదక్షిణలు చేసుకోండి. కానీ శనివారం నాడు మాత్రము ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు చేసుకునే విధంగా
మీరు ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.